అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. భగవద్గీత హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధించినటువంటి బోధనలే 700 శ్లోకాలు భగవద్గీత మరి అత్యంత ప్రజాదరణ పొందినాయి, ప్రాచుర్యంలోకి వచ్చినాయి. సాక్షాత్తు మహాత్మా గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటి గ్రంథంలో నా జీవితాన్ని, నా జీవిత మార్గాన్ని అత్యధికంగా ప్రభావపరిచినటువంటి గ్రంథం భగవద్గీత అని చెప్పారు. ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకు అనుకుంటున్నారా? ఆయన హలీం, వీరు మనతో ఉన్నారు, వృత్తిరీత్యా అడ్వకేట్, ప్రవృత్తి భగవద్గీత ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఏంటో చూద్దాం మనం ఒకసారి. నమస్తే హలీం గారు. నమస్తే. మీరు భగవద్గీత ఎప్పటి నుంచి అవపోసన పట్టారు? ఎందుకు అది చదవాలనిపించింది? ఏంటి? నేను ఒకసారి మంతిని వెళ్ళిన. మంతిని వెళ్తే అక్కడ భగవద్గీత ఉపన్యాసం జరిగేటప్పుడు అది వినాలి అనేటువంటి సంకల్పం నాకు వచ్చింది. ఉపన్యాసం వింటే అప్పటి నుంచి నా యొక్క ఆత్మ లోపల అంకురం అయిపోయింది. అంకురం పెద్దగా మొత్తం శరీరంలో వృక్షం అయిపోయింది. ఇక దాని మీద భగవద్గీత అంటే నాకు ప్రాణం అయిపోయింది. అది అంతే, ముచ్చట్లేదు. అది అసలు కథ. అంటే మీరు భగవద్గీతను నేర్చుకున్నారా? ఇక పుస్తకాలు చదువుకుంటే నేర్చుకున్నా. ఇక ఏమొస్తాయి? శ్లోకం చదువున్నారండి, చెప్తా. అసలు భగవద్గీత ఎందుకు అవతరించింది, ఏ కారణాల్లో అవతరించింది అనే విషయాలు కాస్త తెలుసుకుందాం. భగవద్గీతలో యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన కాలం ఆసన్నమైనప్పుడు అప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ఇరు సేనలు అంటే కౌరవ సేనలు, పాండవ సేనలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండే టైం కాలం ఆసన్నమైనప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. బావా, నాకు సందేహం, మన అపోజిషన్లో ఉండేటువంటి యోధులందరూ కూడా ఏ స్థితిలో ఉండరు చూడాలి అనే సంకల్పం వచ్చింది. బావా, రథాన్ని తీసుకుపోయి నాకు అపోజిషన్ పార్టీలో శత్రుసేనలో ఉండేటువంటి మధ్యలో ఉంచు అని చెప్పి కోరుకుంటున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ టక తీసుకుపోయి ఈ యొక్క భీష్ముని ముందు నిలబెడతాడు. భీష్ముడు చూస్తాడు ధనంజయుడు. అబ్బా, భీష్ముని పని యుద్ధం చేయటం అని కన్నీరు కారుతుంది, శరీరం వణికిపోతూ ఉంది పాపం ఆయనకు. ఏమిటి? ఎందుకంటే అతను చిన్నప్పుడు నుండి విద్యాబుద్ధులు నేర్పినటువంటి మహానుభావుని పైన యుద్ధం చేయడమా? ఒకప్పుడు వర్షం కొడుతుంటే బుడ్గలో అడ్డం పడిపోతాడు అర్జునుడు. అడ్డం పడిపోతే తనని తీసుకొని ఎత్తుకొని శరీర దుస్తులను తీసి వేరే దుస్తులు తొడిగిండండి స్నానం చేపించి. అటువంటి వాడిపైన యుద్ధం చేయటమా? ఏమిటి, ఎంత ఘోరము అని చూపిస్తున్నాడు. మొత్తం శరీరం అంతా వణికిపోతున్నది, కన్నీటి పట్టే నీరు కారుతుంది కన్నీటి పైన. అప్పుడు తర్వాత ఈ ద్రోణాచార్యుల వైపు చూస్తాడు. శ్లోకం చెప్పండి, అత్యంత ప్రాచుర్యం పొందిన శ్లోకం చెప్పండి. చెప్తా. చేసిన తర్వాత అప్పుడు చేసిన తర్వాత అతడు ఏం జరిగిందంటే ఈ యొక్క సైన్యాన్ని చూస్తాడు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగర్జీవితే నవా. ఓహో బావా, నాకు నేను యుద్ధం చేయలేను, ఈ విజయం కూడా నాకు అవసరం ఉంది, ఈ రక్తపుకుడు నేను తెలియలేను బావా, నేను కావాల్సిన ఎక్కడికైనా వెళ్ళిపోతా కానీ ఈ యుద్ధం మాత్రం చేయలేనని చెప్పడే భగవద్గీతలో ఉండేటువంటి అంకురార్పణ చేయడానికి, ఆ భగవద్గీతను బోధించడానికి ఈ శ్లోకే కారణం. తర్వాత ఇంకేం జరిగిందంటే ఈ ధర్మక్షేత్రాన్ని ఎందుకు ఉంచారు? యుద్ధ రంగంలో కూలిపోయిన తర్వాత భీష్ముడు యుద్ధంలో కూలిపోతాడు. దశమి రోజు కూలిపోతాడు యుద్ధరంగంలో. యుద్ధరంగంలో కూలిపోయిన తర్వాత ఈ వార్త ధృతరాష్ట్ర మహారాజుకు అందింది. ఏమిటి, భీష్ముడేమిటి యుద్ధంలో కూలిపోవడం ఏంటిది? అరే, రాజులను కూడా ఉంచే శక్తి కలిగినటువంటి భీష్ముడు యుద్ధంలో కూలిపోవడం వీలు కాదు, ఇది అబద్ధంగా ఉంటుందా ఏంది అని ఆయన ఏడ్చుకుంటూ కింద వాటి బరుచుకున్నాడు వాడు ధృతరాష్ట్ర మహారాజు. అప్పుడు అయితే ఏడ్చుకుంటే తర్వాత తనకు స్పృహ తప్పిపోయింది. తర్వాత మళ్ళీ స్పృహ వస్తుంది. వచ్చిన తర్వాత సంజయ్ని పిలుచుకుంటాడు, పిఎస్ పర్సనల్ సెక్రటరీ కింగ్ పిలుచుకుని, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాక్షయ కిం కుర్వతు సంజయ. ఓ సంజయ,
ఈ ధర్మక్షేత్రం అనేది కురుక్షేత్రం లోపల మావారును అంటే కౌరవులను పాండవులు ఎలా జరిగింది, ఎలా యుద్ధం జరిగింది, భీష్ముడు ఎలా కూలిపోయాడు కాస్త చెప్పు అని చెప్తాడు. అప్పుడు ధర్మక్షేత్రం అని ఎందుకు పేరు వచ్చింది, దాని కారణం ఏంటి అని మనం తెలుసుకుందాం. పూర్వం అంటే కౌరవులకు పాండవులకు మూల పురుషుడు అనేటువంటి యొక్క కురురాజు, కౌరవులకు పాండవులకు మూల పురుషుడు అంటే కురురాజు. ఆ యొక్క క్షేత్రం అంటే స్థలం అని అర్థం అన్నట్టు. ఆ క్షేత్రంలో ఒకట తపస్సు చేసింది. తపస్సు చేస్తే ఈ దేవేంద్రుడు అగ్నిదేవుడు ప్రత్యక్షం, నాయన నువ్వు తపస్సు చేసిన కారణం ఏంది, నీకేం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు చెప్తాడు. ఈ యొక్క కురుక్షేత్రం లోపల ఈ యొక్క స్థలం లోపల ఎవరితో యుద్ధ రంగంలో కావచ్చు వట్టిగా కావచ్చు ఎవడైనా స్థలిపోతే స్వర్గలోకాన్ని ప్రాప్తించేటువంటి వరాన్ని ప్రసాదించు స్వామి అంటే తదాస్తు అంటాడు, వరాన్ని ప్రసాదించు. కాబట్టి ధర్మానికి విజయాన్ని చేకూర్చే దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటిదే ధర్మక్షేత్రము అనేటువంటి పేరు వచ్చింది దానికి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తున్నది, ఖురాన్ ఏం చెప్తున్నది చెప్తా. తర్వాత కురుక్షేత్రం ఎందుకు పేరు వచ్చింది, ధర్మక్షేత్రే కురుక్షేత్ర అని ఎందుకు పేరు వచ్చిందంటే కురురాజు ఆ యొక్క స్థలం లోపల తన యొక్క స్వహస్తాలతో దున్ని యొక్క పంట పండించింది కాబట్టి కురుక్షేత్రము అనే పేరు వచ్చింది. గురురాజు చేత దున్నబడి పంట పండించినటువంటి యొక్క క్షేత్రం కాబట్టి స్థలము కాబట్టి చేను కాబట్టి దానికి కురుక్షేత్ర అని పేరు వచ్చింది. కాబట్టి ధర్మక్షేత్ర కురుక్షేత్ర సమవేత యుద్ధవ వాళ్ళు కలిసి యుద్ధం ఎలా జరిగింది ఏం కథ కాస్త చెప్పు అంటే అప్పుడు ఈ భగవద్గీతను చెప్పడం జరిగింది. దానికి ఆన్సర్ కూడా ఇస్తాడు. ఏమని సంజయుడు ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నకు సంజయుడు ఆన్సర్ ఏమిస్తాడు, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో విభూతి ధ్రువాని తిరుమతిర్మ. ఓ నాయన, ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణ అనే పదానికి కూడా ఒక అర్థాలు కూడా ఉన్నాయి. దానికి ఏమిటి ఆకర్షణ, ఏం ఆకర్షణ, ధర్మానికి విజయాన్ని చేకూర్చే ఆకర్షణ కలిగినటువంటి వాడు, అధర్మానికి శిక్ష విధించే ఆకర్షణ కలిగినటువంటి వాడు అర్థం ఒకటి ఉన్నది. రెండవది మన యొక్క మనస్సును భగవంతుని వైపు వల్లించే ఆకర్షణ కలిగినటువంటి వాడు అనే అర్థం ఒకటి ఉన్నది. మూడవది ఆత్మ అంటే ఏంది, పరమాత్మ ఏంటిది, పరమాత్మ ఏం చేస్తుంది, ఆత్మ ఏమిస్తుంది, ఈ రెండింటి మధ్యలో భేదం ఏంటిది, ఒకటి ఎలా కలిసి ఉంటాయి అనే విషయాల గురించి చెప్పేటువంటి ఆకర్షణ కలిగినట్టు కాబట్టి కృష్ణ అనేటువంటి పదానికి ఆకర్షణ ఉంది. కాబట్టి ఏ పక్షం అయితే కృష్ణుడు ఉంటాడో, ఏ పక్షం అయితే ధనుసును ధరించి రాజులను కూడా యుద్ధ భూముల్లో వెనకంజ వేయకుండా యుద్ధం చేసేటువంటి యోధుడు ఏ పక్షం అయితే ఉంటాడో ఆ పక్షమే జయము, ఆ పక్షమే లక్ష్మీదేవి, ఆ పక్షమే నిద్రనిచ్చి కూడా అందులో ఉంటుంది అన్న తిరుగులేని విషయాన్ని అని చెప్తూ ఉన్నాను అనమాట సంజయుడికి. చెప్పండి, ఈ కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు తన ఆయుధాలను పక్కన పెడతాడు. అంత బంధువులు సన్నిహితులు తాతలు ముత్తాతలు వీరితోనా యుద్ధం చేసేది, వీరినా నేను చంపేది అని చెప్తుంటారు. ఆ ఘట్టాన్ని వివరిస్తూ ఒక శ్లోకం, అంతా నేనే పిచ్చివాడ, నేనే చేయించేది నేనే చేసేది నేనే అని చెప్పేసి విశ్వరూపం చూస్తాడు కదా, అప్పుడు చెప్పేదే భగవద్గీత కదా. అప్పుడు జరిగిన శ్లోకం ఒకటి చెప్పండి. అయితే దానికి ఏం చెప్పాడంటే ఆఖరికి ఒక కన్క్లూజన్ కూడా చెప్తాడు, ఇదంతా సర్వస్వాన్ని నేనే, కాలరూపంలో ఉన్నటువంటి భగవంతుడు కూడా నేనే. కాబట్టి వీళ్ళందరినీ నువ్వు కాదు చంపడం కాదు, కాలమే చంపుతూ ఉంది. ఈ కాల రూపంలో ఉంటే భగవంతుడు కూడానే కాల రూపాయ నమ, కాల రూపంలో అంటే భగవంతుడిని కాల రూపాయ నమ అనే పేరు కూడా ఒకటి ఉన్నది. కాబట్టి కాల రూపంలో భగవంతుడిని ఈ యొక్క విజృంభించి నేను అందరిని చంపేటువంటి కాలం నేనే నీలో ఉండే శక్తిని కూడా నేనే. కాబట్టి నువ్వు సందేహించకు, నువ్వు చంపడం లేదు, నువ్వు విజయాన్ని మాత్రమే, నీకు విజయాన్ని చేకూర్చే దివ్యను శక్తిని నేనే ప్రసాదిస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. అంటే దానికి యుద్ధం చేయటం, తర్వాత యుద్ధం చేసి విజయాన్ని పొందడం జరుగుతుంది. అట్లా పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే అని చెప్తున్నాను. నాన్న, ఇప్పుడెప్పుడైతే ఏ కాలం అందైతే అధర్మము వీరవిహరించి ధర్మము హీనమైన స్థితిలో వెళ్ళిపోతుందో, ఈ సన్మార్గులను దుర్మార్గులు కష్టపెడుతూ హింసిస్తూ ఉంటారో, అటువంటి సందర్భంలో నేను అవతరిస్తూ ఉంటాను, దుర్మార్గులు శిక్ష వేస్తూ సన్మార్గుల కాపాడడానికి అవతరిస్తూ ఉంటాను. కాబట్టి ఆ కాల రూపంలో ఈ భగవంతుడు నేను చెప్తూ ఉన్నాను ఆయన. అది నువ్వు క్షత్రుడి కాబట్టి చ త్రయ, చ అంటే దెబ్బ, త్రయ అంటే
దెబ్బ నుంచి కాపాడేటువంటి బాధ్యత రాజులైందే మాత్రమే ఉంటుంది, శత్రులైందే ఉంటుంది. కాబట్టి శత్రువు యొక్క ధర్మం ప్రకారం యుద్ధం చేసి తీరవలసిందే, దుష్ట శిక్షణ జరిగి తీరవలసిందే, శిష్యులను కాపాడవలసిందే చెప్పేది భగవద్గీత. మీరు భగవద్గీత నుంచి ఏం నేర్చుకున్నారు? నేను భగవద్గీత నుంచి ఏం నేర్చుకున్నట్టు ధర్మాన్ని ఆచరించేటువంటి కార్యక్రమాలు నేర్చుకున్నా. నాకు అన్ని మతాలు సమానమే. నేను ధర్మాన్ని ఆచరించాలని చూసుకొని నేను అవినీతి పని యుద్ధం చేస్తున్నా. ఇన్స్పైర్డ్ బై ద గీత. అట్లా ఆ ప్రేరణతోనే ఆ పని చేస్తున్నా. కలెక్టర్ల కేసు పెట్టిన జడ్జిల మీద కూడా కేసు వేసిన కొన్ని నడతారు. తర్వాత కొంతమంది బెదిరిస్తారు, కొంతమంది తిడతారు. తిట్టిన మంచోడే బెదిరించిన మంచోడే అంతా మన మంచిగా అని అనుకుంటాను. మంచు ఇది ఇక్కడ తను ఇన్స్పైర్ మంథనిలో భగవద్గీత ప్రవచనాలు చదువుతున్నటువంటి సమయంలో ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయినటువంటి సమయంలో భగవద్గీతను వంట పట్టించుకున్నారు. అన్ని మతాల సారాంశం ఒక్కటే అని నమ్మారు. అయితే భగవద్గీతనే అత్యధికంగా ప్రభావపరిచింది హలీంని. దాంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది. జమ్మికుంట ప్రాంతంలో ఉన్నటువంటి వావిలాల్లో ఉంటారు. జమ్మికుంటలోని ఈ టెంపుల్లో భగవద్గీత ప్రవచనాలు కూడా చెప్తూ ఉంటారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు స్వామి అనుగ్రహంతో ప్రతి ఏకాదశి నాడు 18 అధ్యాయాలు పారాయణం చేస్తాము. స్వామికి నక్షత్ర హారతి ఉంటుంది. స్వామి దేవల్ల ప్రతి శనివారం నక్షత్ర ఎట్లా హారతి. చూడొచ్చు? ఈ మధ్య కాలంలో యువకులు చాలా మంది భగవద్గీత, సనాతన ధర్మము, హిందూ ధర్మం గురించి పట్టించుకోవట్లేని క్రమంలో ఇప్పుడు నేర్పాల్సినటువంటి అవసరం ఉందా భగవద్గీతకు సంబంధించి? 100% ఉంది. రాను భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా కూడా వృద్ధి చెందుతుంది. అందుకోసం మనం అందరం మన జీవితం నడవాలంటే స్వామినే నమ్ముకోవాలి. భగవద్గీతే మూలం, ఆధారం, జీవిత గీత మొత్తం. భగవద్గీతే ఆధారం మనిషికి. సాక్షాత్తు భగవద్గీతను ఒట్టపట్టించుకున్నారు. తనదైన శైలిలో సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి భగవద్గీత ప్రవచనాలు చెప్తుంటారు. అందులో శ్లోకాలను చదువుతూ తాత్పర్యాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం గత కొంతకాలం నుంచి కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి తాను భగవద్గీతను వంటపట్టించుకొని తనకు తోచిన విధంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ముందుకెళ్తున్నాడు. భగవద్గీత అనేక విషయాలను బోధిస్తుంది, అనేక సమస్యలకి పరిష్కారం చూపుతుంది. అనేక మంది విశ్వసించేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి భగవద్గీతను వంటపట్టించుకున్నారంటే ఎంతో మందికి ఆదర్శనీయంగా ఈ భగవద్గీత ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇది ఇక్కడ భగవద్గీతకు సంబంధించినటువంటి విశేషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.